టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి. శివారాధన గురించి వీడియోను చాలా మంచిదండి. ప్రదోషకాలం అంటే ఏమిటి, శివారాధన ఆ సమయంలోనే మంచిది అంటారు. ఎందుకు? తిథులలో త్రయోదశి, చతుర్దశి చాలా ప్రత్యేకమైనవి. అలాగే వారాలలో బుధవారము, గురువారము విశేషమైనవి. ప్రదోష అంటే రాత్రి కాలము అని అర్థము. రాత్రి వేళ ప్రదోషంతో ప్రారంభమవుతుంది. అంటే సాయంత్రము 6 నుంచి 7 గంటల మధ్య సమయం అన్నమాట. ఈ సమయంలో పరమేశ్వరుని పూజించిన, శివపంచాక్షరి జ్ఞానము చేసిన మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక త్రయోదశికి మన్మధుడు, చతుర్దశికి కలిపురుషుడు అధిపతులు. వీరిరువురిని నియంత్రించే శక్తి ఒక్క పరమేశ్వరుడికే ఉంది. అలాగే బుధ గురువారాలలో బుద్ధికి మాటకి సంకేతము గనక రోజు కాకపోయినా ఆ రోజులలో, ఆ తిథులలో ప్రదోష కాలంలో శివారాధన చెయ్యాలి అని చెప్తారు. ఓం నమో శివాయ అని స్మరిస్తే చాలు, కరిగిపోతాడు పరమశివుడు. భక్తితో ఓ సుమము సమర్పించిన సంతుష్టుడవుతాడు మంజునాథుడు. ఇక స్వామికి ఎంతో ప్రీతికరమైన ప్రదోష కాలంలో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయి. ప్రదోషము అంటే పాప నిర్మూలన తెలిపే, తేలిక చేసే పాపకర్మల వల్ల ప్రతిబంధకాలను కొని తెచ్చుకున్నట్లవుతుంది. దాంతో పురోభివృద్ధికి ఉన్న అవకాశాలు పరిమితమవుతాయి. ఆ పాపకర్మలు నిర్జీవం కావాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చెయ్యాలి. పరమశివుడు ప్రమద గణాలతో కొలువై ఉండే ప్రదోష కాలంలో శివుని స్మరిస్తే మన పాపకర్మలు ఫలాన్ని తాను సేకరించి కష్టాలను తొలగిస్తాడనేదే భక్తుల నమ్మకం. పరమశివుడు బోలాశంకరుడు అండి. ఒక రవ్వని నీళ్లు పోసినా, చిటికెడు విభూది వేసినా, ఒక పత్రం వేసినా కూడా కరిగిపోతాడు, వరాలు ఇచ్చేస్తాడు. అందుకే కదా ఆయన అందరికీ వరాలు ఇచ్చి కొని తెచ్చుకుంటాడు నెత్తిపైకి. అది నిర్మూలించడానికి విష్ణుమూర్తి అవతారాలు ఎత్తుతాడు. అందుకని ఆయన పరమశివుడు బోళాశంకరుడు అండి. పార్వతీదేవి అమ్మలగన్నమ్మ, మూలపుట్టమ్మ, 3 అమ్మలకి మూలపుట్టమ్మ పార్వతీదేవి. ఇద్దరు ఒకటేనండి. పార్వతీ పరమేశ్వరులు ఒకటేనండి. ఒకరోజు పార్వతీదేవి ఇష్టపడి, ఏమండి మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం కదా, మనం ఒక ఈ గృహాన్ని నిర్మించుకుంటామండి అని చెప్పొద్దంట. వద్దు దేవి, ఎవరికి గృహ యోగ ఫలం ఉన్నా కూడా ఫలం అది ఉన్న ఫలం దక్కుద్ది, కానీ ఎవరికి దక్కదు అని చెప్తాడంట. గృహం నిర్మించుకుంటారు.